హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సర్వీస్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? యాక్చువల్లీ మీ వీడియో చూసి మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ అసలు అనుకోకండి, ఇది మా తమ్ముడు బర్త్డే. తమ్ముడు ఇన్ ద సెన్స్ శ్రీను వాళ్ళ బ్రదర్. నాకు తమ్ముడు అని పిలవడం అలవాటు. నేను శ్రీను ఎప్పుడు డిస్కస్ చేసుకున్నా తమ్ముడు అని డిస్కస్ చేసుకోవడం వల్ల నాకు అలాగే అలవాటు. అండ్ ఇది మా తమ్ముడు బర్త్డే. యాక్చువల్లీ ఇది 24th. బట్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ నేను ఎడిటింగ్ కానీ ఏది చేయలేకపోయినా. సో ఆల్ బెడ్ రెస్ట్ లానే ఒక 3-4 days ఫుల్గా పడుకొనే ఉన్నా అనమాట. ఎందుకో చాలా అలసిపోయాను. తర్వాత అందుకే ఈరోజు కుదిరింది, ఈరోజు చేస్తున్న న్యూ ఇయర్ తర్వాత ఇస్తున్న వాయిస్ ఓవర్ ఇది. ఆల్మోస్ట్ 10 days అవుతుంది అనుకుంటా. అండ్ మంచి ఇక్కడ కేక్ కటింగ్. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే మేమేం అంటే వెళ్దాము అనుకున్నాం, బట్ కుదరలేదు. తనకి లీవ్ ఉంటుందా ఏంటి అది ఏం తెలీదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 12 o'clockకి మా సిస్టర్ కాల్ చేసి, అక్క మనం బయటకు వెళ్దామా, స్వర్ణగిరి వెళ్దామా అని అడిగింది. సో వీ ప్లాన్డ్ అట్ దట్ టైం. సో శ్రీనుకి కొంచెం వర్క్ ఉండే 2 o'clockకి అలా బయలుదేరాం ఇక్కడ నుంచి. సో తను కూడా లీవ్ తీసుకోవాలి కదా. సో అన్ప్లాన్డ్ కాబట్టి ఎమర్జెన్సీ పెట్టి ఒక హాఫ్ డే తీసుకున్నాడు అనమాట. అప్పటికి తను కాల్లో ఉన్నాడు శ్రీను. సో తనకంతా సెట్ చేసుకొని వర్క్ అంతా సెట్ చేసుకొని కంప్లీట్ చేసుకొని అప్పుడు వెళ్ళామన్నమాట. లేట్ అయిపోయింది. సో మేము యాదగిరిగుట్ట వెళ్ళి దర్శనం చేసుకొని స్వర్ణగిరి వెళ్ళి అక్కడ నుంచి డిన్నర్ ప్లాన్ చేసుకొని మూవీ కన్నా ఇంటికన్నా వెళ్దామన్న ప్లాన్లో ఉండే. సో కొంచెం లేట్ అయిపోవడం వల్ల ఇంకా యాదగిరిగుట్ట వెళ్తే మళ్ళీ మేము స్వర్ణగిరిలో దర్శనం చేసుకోలేము అని అనిపించి, సో స్వర్ణగిరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని కొంచెం మంచి అక్కడ ఈవెంట్ అంతా ఎంజాయ్ చేసి, అంటే మేము వెళ్ళేసరికి హారతి నైవేద్యం టైం అదంతా ఉండే అనమాట. సో అవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని అండ్ వేద ఆశీర్వాదం కూడా ఉండే. సో తమ్ముడు గారి బర్త్డే కదా, సో మేము వాడికి బర్త్డే గిఫ్ట్గా అదే ఇచ్చామన్నమాట. సో వాడికి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పేసి. సో మంచిగా అంటే డైరెక్ట్ వెళ్ళిపోయామన్నమాట. అంటే లైన్ చాలా ఎక్కువ ఉండే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీక్ డేస్ కదా, సో ట్యూస్డే అరౌండ్ ఐ థింక్ ట్యూస్డే కదా, సో రష్ అంతా ఉంటుందని అనుకోలేదు. బట్ రష్ ఉండే. ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి 2000 రూపీస్ టికెట్ తీసుకొని 4 మెంబర్స్కి ఉంది. సో అలా వెళ్ళిపోయినాం. మంచిగా స్వామివారి దగ్గర నుంచి చూసి అక్కడ వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది. నేను అదే అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడతా దీని గురించి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బర్త్డే సెలబ్రేషన్స్ ఓన్లీ. సో ఇక్కడ పిల్లలు ఉంటే ఆ సందడే వేరండి. మా హ్యాపీనెస్ని డబుల్ చేసింది మాత్రం పిల్లలే. సో వాళ్ళ ఫన్నీ థింగ్స్ అన్నీ ఇంకా హ్యాపీనెస్ని డబుల్ చేసినాయి మాకైతే. సో కేక్ కట్ చేయడం, వాళ్ళు తినడం, మాకు తినిపించడం, పిల్లలు ఉంటేనే సంతోషం. పిల్లలతో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసే ఇంకా అన్నీ మర్చిపోతాం అనమాట. ఎనీథింగ్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది పిల్లల కోసమే. సో దానికి బాబాయ్ దగ్గర ఉండాలి. దీనికి పెద్దనాన్న అంటే చాలా ఇష్టం. మా ఆయనకి మా లిటి పాపకి చిన్నప్పటి నుంచి మంచి ఎఫెక్షన్ ఉంటుంది అనమాట. సో చూసినట్టు ఉంటుంది. మంచిగా బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోతే ఈ వీకెండ్ వస్తే బాగుండేది, 2 days ఉండడానికి ఉండేది. బట్ వీక్ డేస్లో వెళ్ళాం. సో అంత టైం ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదు. దట్టు పాపం మా తమ్ముడు గారు వర్క్ ఉన్నా కూడా ఆ రోజు నెక్స్ట్ డే మాతోనే ఉండడానికి చూశాడనమాట. ఎందుకంటే 25th అయినా కూడా తనకి వర్క్ ఉండే, అయినా కూడా వచ్చాడు. సో అందరం ఇట్లా మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినాం అబ్బా. ఇక్కడ నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలని ఈ వీడియో పెడుతున్నా. యాక్చువల్లీ చూస్తే ఇంత హ్యాపీగా ఉన్నాం కదా, మాకు ఇష్యూస్ లేవా అని అసలు అనుకోకండి. మాకు అందరికీ ఇష్యూస్ ఉంటాయి. బట్ కలిసినప్పుడు మాత్రం ఆ ఇష్యూస్ని పక్కన పెట్టి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. చూడండి చిన్ను మంచిగా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్, హీ వాంట్ మేక్ మీ ఫనీ. సో ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా కలిసినప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాం. అది చాలు. అంటే ప్రతి ఒక్కరికి ఇంకొకరితో ఇష్యూ ఉంటుంది, ఎనీ రిలేషన్. బట్ అది ఫాస్ట్ ఫార్వర్డ్ అవ్వద్దు అని నా ఫీలింగ్. అక్కడే అంటే ఇష్యూ ఉంది, సో సెలబ్రేషన్కి వచ్చినప్పుడు మంచి ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకోవడంలాగానే ఉండాలి. షుడ్ నాట్ టేక్ దట్ ఇన్ టు ద బ్యాడ్ సిచ్యువేషన్ అని నా ఫీలింగ్. సో అలా సెలబ్రేషన్ అంతా కంప్లీట్ చేసేసుకొని మంచి ఫుడ్స్ ఎంజాయ్ చేసినాం అనమాట. నాకైతే హాట్ అండ్ సోర్ సూప్ అంటే చాలా ఇష్టం అండి. ఈ మధ్య హాట్ అండ్ సోర్ చలికాలం కదా, మంచి చలిలో వచ్చామన్నమాట. హాట్ అండ్ సోర్ అలా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మంచి హాట్ అండ్ సోర్ విత్ మంచూరియా. నాకు మంచూరియా కూడా చాలా ఇష్టం. సో హాట్ అండ్ సోర్ విత్ మంచూరియా చాలా బాగుంటుంది. మంచి వింటర్లో అయితే ఇంకా థ్రాట్ ఇన్ఫెక్షన్ అలా ఉన్న వాళ్ళకైతే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి మేము అందరం మంచి ఫుడ్ లవర్సే. సో అందరం అన్ని వెరైటీస్ ట్రై చేస్తాం. మా తమ్ముడు కూడా కొంచెం ఆ పన్నీర్ అవి తినడు. బట్ వాడు ఒక్కడే ఫుడ్ లవర్ కాదు, దట్టు మా లిట్టి పాప కూడా అస్సలు ఫుడ్ తినదు. మా ఆర్వి కూడా మాతో పాటు మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తుంది. సో వి ఆల్ ఆర్ ఫుడ్ లవర్స్. అన్ని వెరైటీస్ తినడానికి ట్రై చేస్తాం.
సో క్లైమేట్ కండిషన్ని బట్టి మంచి హాట్ అండ్ సోర్ సూప్ విత్ మంచూరియా అండ్ తర్వాత నూడిల్స్ విత్ సూప్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది అది చాలా పర్ఫెక్ట్గా చేస్తారనమాట కొన్ని రెస్టారెంట్స్లో. సో ఆఫ్టర్ దాట్ మంచి పన్నీర్ కర్రీ విత్ బటర్ నాన్స్ తీసుకున్నాం. ఫుడ్ కూడా బాగా ఎంజాయ్ చేసినాం. తినేసి వెళ్ళిపోతూ కేక్ మొత్తం అక్కడ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసాం. అండ్ ఉపేంద్ర మూవీకి వెళ్ళామన్నమాట. నాకు శ్రీనుకి తమ్ముడికి ఉపేంద్ర అంటే చాలా ఇష్టం. ఆ మూవీస్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, సో డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఎక్స్పెక్ట్ చేసినంత బాగాలేదు. అంటే ఉపేంద్ర 1 ఉన్నంత 2లో అంత ఫన్ ఉందని మాకు అనిపించలేదు. అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. 1 టైం చూస్తే అర్థం అవ్వదు. డెఫినెట్లీ సెకండ్ టైం చూడాల్సిందే. అండ్ ఏంటంటే నేనైతే ఫస్ట్ హాఫ్లో పడుకున్నా. అబ్బా నాకు కొంచెం బాగా నిద్ర వచ్చేసింది, నేను టైర్డ్ అయిపోయినా అప్పటికే, ఎందుకంటే మార్నింగ్ నుంచి జర్నీలో ఉన్నా కదా. సో నేను ఫస్ట్ హాఫ్లో పడుకున్నా. సెకండ్ హాఫ్ చూడడానికి ట్రై చేసా, బట్ ఫీలింగ్ సమ్ స్లీపీ అనమాట. సో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాం మూవీ కోసం, ఎందుకంటే మళ్ళీ మధ్యలో మిస్ అయితే మనం అర్థం అవ్వదు. మామూలుగా చూస్తేనే అర్థం అవ్వదు, మధ్యలో మిస్ అయితే అసలు అర్థం అవ్వదు అని చెప్పేసి వాళ్ళందరూ పరిగెడుతున్నారు. నేను మాత్రం చాలా లేజీగా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. అండ్ మా తోటికోడలు అయితే మూవీ సెకండ్ హాఫ్లో పడుకుంది. నేను ఫస్ట్ హాఫ్లో పడుకొని సెకండ్ హాఫ్ చూద్దాము, సో అప్పుడు కొంచెం కాన్సెప్ట్ ఏంటో ఉంటుందని తెలుసు కాబట్టి సో అలా ట్రై చేసా, బట్ అవ్వలేదు. ఐ వాస్ వెరీ డ్రౌజీ అనమాట. నేను కూడా మంచి ఫుడ్ లవర్, తెలుసు కదా, ఇంత హ్యాపీగా ఆస్వాదిస్తున్నాయి చూడండి ఫుడ్ని. మీరు కూడా మంచి ఫుడ్ లవర్సా? అయితే మీరేమేం వెరైటీస్ ట్రై చేస్తారు అండ్ బెస్ట్ ప్లేసెస్ చెప్పండి నాకు. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మంచి ప్లేసెస్ అండ్ ఏ ఫుడ్ ట్రై చేయాలో చెప్పండి. నెక్స్ట్ టైం ఆ ఫుడ్ కంపల్సరీ ట్రై చేస్తా. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. అప్కమింగ్ వీడియోస్లో మేము స్వర్ణగిరి వెళ్ళింది, కొన్ని మంచి ఫొటోస్, వీడియోస్, సో స్వామివారికి నైవేద్యం అవన్నీ వీడియోస్ ఉన్నాయి. సో నేను ఈ వీక్లోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేసా. నేను ఇంత ఫుడ్ తింటా కదా, సో నేను లావ్ అవ్వనా అంటే నా వెయిట్ ఏం స్టేబుల్ కాదండి. నేను తగ్గుతూ ఉంటాను అనమాట. 15 days ఫుల్ హెవీగా తింటా. మంచిగా కొంచెం లావ్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ తగ్గిస్తూ ఉంటాను అనమాట. 15 days నైట్ టైం తినకుండా ఉండడానికి ట్రై చేసా. ఆఫ్టర్ 7-7:30 తిన్ను. సో నాకు వెయిట్ ఎక్కువ అయిపోయిందంటే కొంచెం బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది అనమాట, తెలిసిపోద్ది నేను వెయిట్ గెయిన్ అయినా అని. సో వెంటనే ఫుడ్ తినడం ఆపేసాను అనమాట. 7-7:30 తర్వాత క్లోజ్ అనమాట. అప్పుడు నాన్ వెజ్ కూడా ఎక్కువ తిన్ను. అండ్ వీక్లీ నేను ఒకసారి నాన్ వెజ్ తింటలే బా, అంత అంటే ఒకప్పుడు చాలా బాగా తినేది, బట్ నాట్ నౌ. అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వెజ్ లవర్ని, ప్యూర్ వెజ్ లవర్ని. కొన్ని మూవీ క్లిప్పింగ్స్ యాడ్ చేశాను అనమాట, నాకు ఫన్నీగా అనిపించినవి. సో దట్స్ ఇట్. ఎంజాయ్ ద డే. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.